హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము ఫిజిక్స్ సంబంధించి నైన్త్ బయాలజీ మరియు ఫిజిక్స్ సంబంధించి ఏవేవి లింక్ టాపిక్స్ ఉన్నాయో చూద్దాము. నైన్త్కి సంబంధించి ఏం చదవాలి అనేది ఆల్రెడీ సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. దాంట్లోనే మనకు ఆల్మోస్ట్ మీకు చూపించాను సిలబస్ కూడా. సిలబస్ పీడిఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్లోను మరియు యాప్లో ప్రతి కోర్సులోనూ ఫ్రీగానే ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీకు ఏది ఏ క్లాస్లో ఉంది అనేది కూడా మీకు సైడ్ ఇలాగా క్లాసెస్ అనేవి కూడా రాస్తున్నామండి. ఈ పీడిఎఫ్ అంతా మీకు యాప్లో ప్రతి కోర్సులను ఫ్రీగా పెట్టున్నాం. ఇది 499 కోర్సులోను, 500 కోర్సులోను, 99 రూపీస్ కోర్సులో డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ టెలిగ్రామ్లో ఎవరైతే జాయిన్ అయి ఉంటారో వాళ్ళకు కూడా ఆ పీడిఎఫ్ అనేది షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయడం జరిగింది. పీడిఎఫ్ అనేది మీకు క్లాసెస్తో సహా ఇచ్చున్నాం, ఏ క్లాస్లో ఉందనేది. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ప్రకారం చూసుకుందాము. ఫిజిక్స్ సంబంధించి చూసినట్టయితే ఏవి లింక్ టాపిక్స్ చదవాలి అనేది ఫస్ట్ మనకు మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం అండి, ఇది చదవాలి. మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైన, ఇది చదవాలి. ఇది మనకు ఇంత సిలబస్లో ఎక్కడ ఆటమ్స్ మాలిక్యూల్స్ అంటే పరమాణువులు అణువులు అనేది ఎక్కడ మనకు టచ్ చేయలేదు, అనేమే కనిపించలేదు అసలు. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్, పరమాణు నిర్మాణం, ఈ రెండు మనకు ఒకే లింక్ అప్ మ్యాటర్ అనమాట. ఈ రెండు మనకేం అవసరం లేదు. స్కిప్ చేయాలనుకుంటే ఈ రెండు స్కిప్ చేయొచ్చు, అవసరంలే. చలనం అనేది చదవాలండి. ఇది సెమ్ 1 సంబంధించి థర్డ్ అవసరంలే, ఫోర్త్ అవసరం లేదు. ఫస్ట్ సెకండ్ లాస్ట్ అంటే ఫస్ట్ సెకండ్ లాస్ట్లో ఉన్నటువంటి 7th లెసన్ అనేది చదవాలి. ఇక్కడ మీకు 5-6 లెసన్స్ ఎట్లా పోయినాయి మేడం అంటారేమో. మీకు ఇక్కడ బయాలజీ ఉందండి, బయాలజీకి 5-6 లెసన్స్ వేశారు. మరి ఇక్కడ 7th లెసన్ ఇచ్చేశారు. మళ్ళీ 8th 9th లెసన్ చూసినట్టయితే ఇది సెమ్ 2 అనమాట. ఫిజిక్స్ సెమ్ 2 బలం మరియు గమన నియమాలు ఇది చదవాలండి. బలం అనేది ఇచ్చారు, సో దాంతోపాటు ఇదంతా మనకు చదవాలి. నెక్స్ట్ గురుత్వాకర్షణ, ఇది కూడా చదవాలన్నమాట. నెక్స్ట్ పని మరియు శక్తి సంబంధించి పేరైతే మెన్షన్ చేయలేదు, కానీ వీటి మీద ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, సో చూసుకోవాలి ఇది కూడా. నెక్స్ట్ ధ్వని సంబంధించి మెన్షన్ చేశారు. ఈ 4 చదవాలి, అన్నీ స్కిప్ చేయాల్సిన, ఇదైతే అన్నీ చదవాల్సింది, స్కిప్ చేయాల్సింది ఏది లేదు. 9th సెమ్కి సంబంధించి చూసినట్టయితే సెమ్ 1లో ఓన్లీ 2 మాత్రమే ఎగరకొట్టేయచ్చు అనమాట. ఇది మనకు సంబంధించి ఇదైతే మనకు 9, 10, 11 ఉంది కదా. సో ఇక్కడ మనకు కంటిన్యూషన్ 12th లెసన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనకు 4 లెసన్సే ఉన్నాయి. సో 5th లెసన్ 6th లెసన్ అనేది బయాలజీకి వస్తుంది. ఇది మనకు బయాలజీ సంబంధించి టెక్స్ట్ బుక్ అండి. 3 లెసన్స్ ఉన్నాయి. ఈ 3 లింక్ టాపిక్సే చదవాల్సిందే. సేమ్ మనకి జీవుల మౌలిక ప్రమాణం గురించి ఇచ్చారు. కణజాలంలో చూసుకున్నట్టయితే వృక్ష కణజాలము, జంతు కణజాలం, వీటికి సంబంధించి చూసుకుంటామండి. సో మనకి చదవాల్సి వస్తుంది. లోపల మ్యాటర్ అనేది ఇంపార్టెంట్. మన కణజాలాలు అని మెన్షన్ చేయనప్పటికీ సిలబస్లో లోపల ఉండేటువంటి మ్యాటర్ అనేది మనకు మ్యాటర్లో టాపిక్స్ ఉంటాయి కదా, ఆ టాపిక్స్ మెన్షన్ చేశారు, సో చదవాలి. ఆహార వనరుల్లో అభివృద్ధి, ఇది కూడా మనకు లింక్ టాపిక్ అనమాట, చదవాలి. ఆహారం కిందికి వస్తుంది. ఇది మనకు బయాలజీకి సంబంధించి మరియు ఫిజిక్స్కి సంబంధించి మీకు యాప్లో 499 రూపీస్తో ఎగ్జామ్స్ అనేటివి ఉన్నాయండి. ఎగ్జామ్స్లో మీకు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది 9th సంబంధించి కూడా. 9th ఫిజిక్స్కి సంబంధించి అయితే ఇక్కడ మీకు చూసినట్టయితే ఫిజిక్స్, బయాలజీ, మిగతా సబ్జెక్టులు కూడా మీకు అప్పుడు సోషల్ అనేది కంబైన్డ్గా ఉంది. ఇప్పుడు విడివిడిగా కూడా ప్రతిదీ మీకు పెట్టడం అనేది జరిగిందండి. లింక్డ్ ఏమున్నాయి అనేది కూడా మీకు ఇక్కడ ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది. ఎస్జిటికి సంబంధించి ఏం చదవాలి, ఎస్ఏ వాళ్ళకైతే మొత్తం చదవాలా, ఎస్జిటికి సంబంధించి ఏవైతే చదవాలో ఇక్కడ మీకు డివైడ్ చేసి పెట్టున్నాం అనమాట. ఈ విధంగా మీకు ఉండండి. ఈ విధంగా ఇవి ఎస్జిటికి సంబంధించి ఎస్ఏ వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒకవేళ ఎస్ఏ వాళ్ళు తీసుకుంటే ఎస్ఏ అని ఉంటుంది కదా, సో వీటితో పాటు ఇది కూడా చదవాల్సి వస్తుంది. ఎస్జిటి వాళ్ళకైతే ఇలా ఎస్ఏ వాళ్ళకి అని చెప్పింది ఏదైతే అవసరం లేదనమాట. ఇది మనకు సంబంధించి మనకి ఇక్కడ బయాలజీ, ఫిజిక్స్ చూసినట్టయితే ఫిజిక్స్ సంబంధించి ఈ విధంగా ఆల్ లెసన్స్ సంబంధించి అప్లోడ్ చేస్తున్నాం. మినిమం మీకు చూసినట్టయితే 30+ పైన క్వశ్చన్స్, 30+ క్వశ్చన్సే ఉన్నాయండి. చూడండి ఒకసారి. లెసన్కి ఎన్నైతే వచ్చినాయో అవి చేస్తున్నాము. ఎక్కువగా సరైనవి ఏంటి, సరికానివి ఏంటి ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ మీకు కవర్ అయిపోతుంది అనమాట. బయాలజీకి సంబంధించి 3 లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 కూడా మీకు టెస్ట్లు అనేటివి అప్లోడ్ చేస్తున్నాం. టెస్ట్లే కాకుండా మీకు వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇది మీకు 500 రూపీస్ కోర్స్ అండి. దీంట్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాము. ఈజీగా మీరు లెసన్ వైజ్ ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి మీరు ఇక్కడ చదువుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు, 9th 10th లింక్డ్ అనేది పెట్టడం జరుగుతుంది. 3rd to 8th మొత్తం అనేది పెడతామండి. ఇలా మీకు పీడిఎఫ్స్ కూడా ఉంటాయన్నమాట. 3rd to 10th సంబంధించి పీడిఎఫ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. చూడండి, డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మీకు 100 రూపీస్ డిస్కౌంట్ ఉంది. కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే 100 రూపీస్ తగ్గుతుంది. 400కి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. తర్వాత 9th 10th కూడా అప్లోడ్ వెంటనే అవుతున్న తర్వాత మళ్ళీ మీకు కోర్స్ ప్రైస్ కూడా హైక్ అవుతుంది, చూసుకోండి 500కి. ఇది మనకు సంబంధించి ఇక్కడ మీకు
ఈ విధంగా మీకు క్లాస్ వైజ్ మొత్తం లెసన్ వైజ్ అందిస్తామన్నమాట వీడియోస్ 500 రూపీస్ కోర్సులో. ఈ 499 టెస్ట్ సిరీస్ ఈ రెండు మీకు ప్యారల్గా ఎగ్జామ్స్ రాసుకోవడము, వీడియోస్ వినడము, ఎగ్జామ్స్ రాసుకోవడం చేసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. చాలామందికి అకాడమీ పుస్తకాలు దొరకట్లేదు అంటున్నారు. సో సైకాలజీ సంబంధించి అయితే మీకు ఈ పీడిఎఫ్ అనేది కూడా ఉందండి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోండి, వీడియోస్ వినండి, టెస్టులు రాసుకోండి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోండి. దాదాపు మనకు టెట్లో కూడా 25+ డైరెక్ట్ ఒక బుక్ నుంచే ఇచ్చారంటే మాటలేం కాదు. ఓకే, కంపల్సరీ బుక్ మాత్రం చదవండి. డిఎస్సి కూడా మనకు చాలా వరకు రిపీట్ అవ్వడం అనేది జరిగింది. డిఎస్సికి సపరేట్ బుక్ అనేది రిలీజ్ చేశారు. ఇదే మీకు ఎక్స్ప్లెనేషన్ అంతా ఉంది. ఓకే, డిఎస్ పీడిఎఫ్ కూడా ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇవంతా మీరు ప్లేస్టోర్ నుంచి ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని టైప్ చేశారంటే అక్కడ మీకు ఒక యాప్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. ఆ యాప్లోనే మీకు ఈ కోర్సెస్ అన్నీ ఉంటాయి. ఏది కావాలన్నా మీరు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. అమౌంట్ కానీ పే చేశారంటే అక్కడే మీకు యాప్లో ఓకే ఓపెన్ అయితే రాసుకోవచ్చు. ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, వినండి. ఓకే, నైన్త్ మ్యాథ్స్ కూడా మీకు ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, 9th మ్యాథ్స్ కూడా ఉన్నాయండి, వినండి. ఈ సిలబస్ పీడిఎఫ్ కూడా మీకు అక్కడ ఫ్రీగానే ఉంది. ఇది మనకు బయాలజీకి, ఫిజికల్ సైన్స్కి సంబంధించి 9th ఏవేవి చదవాలి ఎగ్జిట్ వాళ్ళు అనేది. ఓకే.